థియరీ రికార్డ్ చేయాలి కదా. ఎలా చేయాలి అంటే ఇది ఆల్రెడీ మీ దగ్గర సేమ్ నోట్బుక్ ఉంది కదా, నోట్స్ మెటీరియల్. సో ఫస్ట్ చూడండి, ఇలా స్పైరల్ బైండింగ్ బుక్ ఒకటి తీసుకున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ ఇండెక్స్ ఉంది కదా, సో కంటెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ పేజ్ లో రాయాలన్నమాట, ఈ కంటెంట్స్ అన్ని కూడా. సో ఈ నంబర్స్ కొంచెం 1, 2 సరిపోవు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు రిక్వైర్డ్ రా మెటీరియల్ ఉంది అండ్ సక్సెస్ స్టోరీస్ ఉంది కదా, ఇవి ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు కంటెంట్స్ లో, ఎందుకంటే స్పేస్ సరిపోదు అనమాట. చక్కగా మనకి ఇలా బాక్స్ అది ఇచ్చాడు కాబట్టి ఈజీగా ఉంటుందని, ఇది మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ రాసేసేయండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ పేపర్ వదిలేసేయాలి, ఎందుకంటే మీకు సెట్విన్ స్టాంపు అండ్ మీ ఫోటో ఇక్కడ వస్తుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకోండి. థియరీ రికార్డ్ ఒకటి, అలాగే మెహందీ రికార్డ్ ఒకటి మీరు ఇక్కడ ప్లేస్ చేయాలి. తర్వాత బ్యూటీ ఇంట్రడక్షన్ ఉంది కదా, ఎప్పుడు కూడా హెడ్డింగ్ అనేది మిడిల్ పార్ట్ లో ఉండాలన్నమాట, ఒక సైడ్ కు ఉండకూడదు, ఓకేనా. అలాగే ఇక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, సాలూన్, హైజీన్ ఇలాంటివి. ఏం చేయాలంటే ఇక్కడ మీరు స్కెచ్ యూజ్ చేయొచ్చు. మీరు ఏ స్కెచ్ యూజ్ చేయకూడదు అంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే గ్రీన్ గెస్టెడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి మనం రెస్పెక్ట్ చేయాలి, అండ్ మనం అది యూజ్ చేయకూడదు. రెడ్ కలర్ కూడా టీచర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ 2 కాకుండా మిగతావన్నీలా సైడ్ హెడ్డింగ్స్ కి యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇది ఇక్కడ ఇంట్రడక్షన్ అని రాసాం కదా, ఇక్కడ వరకు ఈ చాప్టర్ అయిపోయింది కదా, ఎండ్ అయిపోయింది. సో మనం కూడా ఇక్కడ పేపర్ మీద రాసినప్పుడు ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది అనుకుందాం. ఇది కూడా ఇక్కడ ఎండ్ అయిపోయింది అనుకున్నాం. ఇక్కడ నుంచి సెకండ్ చాప్టర్ ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు. మళ్ళీ ఈ చాప్టర్ వచ్చేసి మనకి నెక్స్ట్ పేజ్ లో హెడ్డింగ్ తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ పేపర్ అంతా వేస్ట్ అవుతుంది కదా, రాయకూడదు, ఎందుకంటే ఇది రికార్డ్. అండ్ అలాగే ప్రతి దానిలో కూడా చూడండి, ఇక్కడ మీకు మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. ఏ దానిలో కూడా మోడల్ క్వశ్చన్ పేపర్ మీరు రికార్డ్ లో రాయకూడదు, ఓకేనా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే చూడండి, బుక్ కి ఇలా 4 sides మార్జిన్ కొట్టలేదు, కానీ మార్జిన్ ఉంది, మీకు అర్థమవుతుంది కదా. రికార్డ్ కూడా అలాగే చేయాలి, 4 sides కొంత మార్జిన్ అనేది వదిలేసి ఈ మిడిల్ లో మాత్రం ఇట్లా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలాగే రాయాలి. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా లెఫ్ట్ సైడ్ అస్సలు రాయద్దు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నా కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు రాయకూడదు అనమాట, మొత్తం కూడా రైట్ సైడ్ రాయాలి. లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి, మనం పిక్స్ అనేవి స్టిక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, థ్రెడింగ్ ఉంది కదా, థ్రెడింగ్ దగ్గర థ్రెడింగ్ చేస్తున్నట్లు పిక్స్ అనేవి కలెక్ట్ చేసి రిలేటెడ్ మనం ఏం రాసామో దానికి రిలేటెడ్, ఫేషియల్ అయితే ఫేషియల్ చేస్తున్నట్లు, వ్యాక్సింగ్ అయితే వ్యాక్సింగ్ చేస్తున్నట్లు ఇక్కడ మనం పేస్ట్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ అసలు మీరు ఏం టచ్ చేయొద్దు. కొన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి, ఆ డ్రాయింగ్స్ ఇస్తాను, డ్రాయింగ్స్ వేసుకోండి. ఏమన్నా డౌట్ వస్తే మళ్ళీ అడగండి, కానీ ఏదో ఒకట్లే నేను రాసిస్తానని రాయకండి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇలా థియరీ రికార్డ్ అనేది చేయాలి.